Yes, welcome back. Welcome back to EduHunt IIT and NEET Foundation classes. This is Sukumar, your chemistry mentor. Nana, ee video lo manam types of redox reactions gurinchi discuss cheyabothunam. Okay na? So ee video lo mana topic enti types of redox reactions. Types of redox reactions. అంటే జనరల్గా మనం కామన్గా కెమికల్ రియాక్షన్ స్టడీ చేసేటప్పుడు ఆ రియాక్షన్లో జరిగే ప్రాసెస్ని బట్టి మనం ఆ రియాక్షన్ పేరు పెడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వినే ఉంటారు, మీరు రియాక్షన్ వినే ఉంటారు. డికంపోజిషన్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్, డిస్ప్లేస్మెంట్, కాంబినేషన్, కంబషన్, అలా పేర్లు వినుంటారు. అంటే ఆ రియాక్షన్లో జరిగే మేజర్ ప్రాసెస్ ఏది ఉందో ఆ ప్రాసెస్ని బట్టి ఆ రియాక్షన్కి పేరు పెడతాం. ఓకేనా? లైక్ న్యూట్రలైజేషన్ రియాక్షన్, యాసిడ్ బేస్ రియాక్ట్ అయితే న్యూట్రలైజేషన్ అంటాం. ఏదైనా ఒక ఆర్గానిక్ మాలిక్యూల్ లేదా ఫ్యూయల్ ఆక్సిజన్తో రియాక్ట్ అయితే కంబషన్ అంటాం. అవునా? అట్లా రకరకాల అంటే రియాక్షన్లో జరిగే ప్రాసెస్ ఒకటి ఉంటుంది కదా, ఆ రియాక్షన్, దాన్ని బట్టి ఒక పేరు పెడతాం. బట్ ఆ రియాక్షన్స్లో కొన్ని రెడాక్స్ ఉంటాయి. ఓకేనా? నేను రెడాక్స్ రియాక్షన్స్ టాపిక్ బిగినింగ్లోనే చెప్పాను, అన్ని రియాక్షన్స్ రెడాక్స్ కాదు. ఓకేనా? దేర్ ఆర్ సమ్ రియాక్షన్స్ విచ్ ఆర్, అంటే కొన్ని రియాక్షన్స్లో రిడక్షన్ ఆక్సిడేషన్ జరుగుతుంది, అవి రెడాక్స్ రియాక్షన్స్. అయితే ఇప్పుడు బేసింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ రియాక్షన్ ఇన్ విచ్ ద రెడాక్స్ ప్రాసెస్ ఈజ్ టేకింగ్ ప్లేస్, మనం రెడాక్స్ రియాక్షన్స్ని క్లాసిఫై చేస్తున్నాం. ఎలా క్లాసిఫై చేస్తున్నాం? మొదటిది కాంబినేషన్ టైప్ ఆఫ్ రెడాక్స్. కాంబినేషన్ టైప్ అంటే ఆ రియాక్షన్లో మేజర్గా జరిగేది కాంబినేషన్. అదేంటో చూద్దాం, నేను ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రియాక్షన్లో జరిగేది కాంబినేషన్, ఎవరో కంబైన్ అవుతున్నారు. ఓకేనా? కాంబినేషన్. బట్ ఆ కాంబినేషన్ అనే ప్రాసెస్లో రెడాక్స్ కూడా జరుగుతుంది. ఓకేనా? ఎస్, కాంబినేషన్. అలానే డికంపోజిషన్. సో అక్కడ జరుగుతున్న ప్రాసెస్ డికంపోజిషన్, బట్ అక్కడ రెడాక్స్ ఇన్వాల్వ్ అయింది, ఆ రియాక్షన్లో రెడాక్స్ ఉంది, ఇట్స్ ఏ రెడాక్స్ ప్రాసెస్. అండ్ డిస్ప్లేస్మెంట్. And again it can be of two types, metal displacement and non-metal displacement. Metal displacement and non-metal displacement. Okay na? So combination type, decomposition type, displacement type, and very important disproportionation. Type of redox. And last but not least, comproportionation. Type of redox. So redox reactions ni inni vidaluga classify cheyachchu. Nana ikkada మనం ఒకటి గమనించాలి, అదేంటంటే ఆ రియాక్షన్లో జరుగుతున్న మేజర్ టాస్క్ ఏదో ఉంటుంది కదా. ఇప్పుడు ఒక కాంపౌండ్ ఏదో డికంపోజ్ అవుతుంది, ఈ పదం ఫేమసే కదా మీకు. ఒక కాంపౌండ్ ఏదో డికంపోజ్ అవుతుంది, నేను ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ అక్కడ జరుగుతుంది మేజర్గా జరుగుతుంది డికంపోజిషన్. ఆ డికంపోజిషన్ అనే ప్రాసెస్ రెడాక్స్ ద్వారా, అక్కడ రెడాక్స్ ఇన్వాల్వ్ అయింది. అక్కడ ఒక ఎలిమెంట్ ఆక్సిడైజ్ అయింది, ఒక ఎలిమెంట్ రెడ్యూస్ అయింది. డికంపోజిషన్ అనేది మేజర్గా ఆ రియాక్షన్లో జరుగుతున్న మేజర్ టాస్క్ అనమాట. సో ఇట్స్ ఏ కాంబినేషన్ టైప్, రెడాక్స్ ఇన్వాల్వ్డ్. డికంపోజిషన్ టైప్, రెడాక్స్ ఇన్వాల్వ్డ్. మెటల్ డిస్ప్లేస్ అయింది, అక్కడ ఉండాల్సిన మెటల్ని తీసేసి ఇంకేదో పెట్టాం. నాన్ మెటల్ డిస్ప్లేస్ అయింది, కానీ ఓవరాల్గా జరిగింది అక్కడ డిస్ప్లేస్మెంట్, కానీ అక్కడ రెడాక్స్ ఉంది. అండ్ డిస్ప్రపోర్షనేషన్ అంటే ఏంటో చెప్తాను, రెడాక్స్ ఉంది. కంప్రపోర్షనేషన్ అంటే ఏంటో చెప్తాను, రెడాక్స్ ఉంది. కాబట్టి ఇన్ని టైప్స్గా క్లాసిఫై చేసాం, బట్ అన్నిట్లో కామన్ ఏంటిది, రెడాక్స్. సో ఖచ్చితంగా ఏ టైప్ ఆఫ్ రెడాక్స్ అయినా సరే ఖచ్చితంగా అక్కడ ఒక ఎలిమెంట్ ఆక్సిడైజ్ అవుతుంది, మరో ఎలిమెంట్ సైమల్టేనియస్గా రెడ్యూస్ అవుతుంది. ఒక్కొక్క టైప్ ఆఫ్ రియాక్షన్ని మనం ఇప్పుడు ఎగ్జాంపుల్తో పాటు డిస్కస్ చేసుకోబోతున్నాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్, కాంబినేషన్ టైప్ ఆఫ్ రెడాక్స్. Combination type of redox. సో ఆ పేరుని బట్టి మనకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అర్థమవుతూ ఉంటుంది.
సో ఇక్కడ ఇది రెడాక్స్ రియాక్షన్, బట్ ఈ రెడాక్స్ రియాక్షన్లో మేజర్గా జరుగుతుంది ఏంటి, కాంబినేషన్. అంటే ఏంటి, కాంబినేషన్ రియాక్షన్ మనం సింపుల్గా ఇలా రిప్రజెంట్ చేయొచ్చు, P + Q = PQ, ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. అంటే ఇదో కెమికల్ స్పీసీస్, ఇంకో కెమికల్ స్పీసీస్, రెండు కెమికల్ స్పీసీస్ కలిసి ఒక కెమికల్ కాంపౌండ్గా మారుతున్నాయి. సో ఫండమెంటల్గా కాంబినేషన్ రియాక్షన్స్ అంటే ఇంతే, రెండు కెమికల్ స్పీసీస్ కలిసి ఒక కొత్త కెమికల్ కాంపౌండ్ తయారవుతుంది. అయితే ఇక్కడ ఎయిదర్ P కానీ లేదా Q కానీ లేదా బోత్ ఇన్ ఎలిమెంటల్ ఫామ్. అంటే మన ఇక్కడ ఇది రెడాక్స్ అవ్వాలంటే జనరల్గా ఇక్కడ P కానీ Q కానీ లేదా రెండు కానీ ఎలిమెంటల్ ఫామ్లో కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను H2 + O2 gives rise to H2O అని అనుకోండి. ఓకేనా? సో ఈ రియాక్షన్ అంత ఈజీగా జరగదు, చాలా హై టెంపరేచర్ అది కావాలి. బట్ స్టిల్ ఇక్కడ హైడ్రోజన్ ఎలిమెంటల్ ఫామ్లో ఉంది 0 స్టేట్, ఆక్సిజన్ ఎలిమెంటల్ ఫామ్లో ఉంది 0 స్టేట్, అండ్ H2Oలో ఆక్సిజన్ -2 స్టేట్లో ఉంది అండ్ హైడ్రోజన్ +1 స్టేట్లో ఉంది. మీరు నోటీస్ చేస్తే 0 నుంచి +1 అంటే ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్, ఆక్సిడేషన్. 0 నుంచి -1 అంటే డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్, రిడక్షన్, ఆక్సిడేషన్ నెంబర్. ఓకే, రెడాక్స్గా గుర్తుపెట్టారు. రెడాక్స్గా ఎలా గుర్తుపట్టాలో అది నేను ఆల్రెడీ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్లో వచ్చే చేంజ్ బట్టి రెడాక్సా కాదా గుర్తుపట్టడం నేర్పించాను. బట్ వాట్ టైప్ ఆఫ్ రెడాక్స్, కాంబినేషన్ టైప్ ఆఫ్ రెడాక్స్, రెండు వేరు ఎలిమెంట్స్ కలిసి ఒక కాంపౌండ్ తయారవుతుంది ఇక్కడ. ఓకేనా? అలా ఎన్నైనా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ మెగ్నీషియం ట్రీటెడ్ విత్ నైట్రోజన్ you will get magnesium nitride Mg3N2. మెగ్నీషియం అక్కడ +2 స్టేట్లో ఉంది, మెగ్నీషియం +2 స్టేట్లో ఉంది. మీకు ఫార్ములా ఎలా రాశారు సార్, మీకు ఆల్రెడీ నేర్పించాం, క్రిస్ క్రాస్ మెథడ్. మెగ్నీషియం +2 స్టేట్లో ఉంది, నైట్రోజన్ -3 స్టేట్లో ఉంది. నైట్రోజన్ 3 నెగిటివ్ కదా, మెగ్నీషియం 3 తీసుకోండి. మెగ్నీషియం 2 పాజిటివ్ కదా, నైట్రోజన్ 2 తీసుకోండి. అలా అఫ్ కోర్స్. ఓకే, ఫైన్. ఇక్కడ 3 మెగ్నీషియం ఉన్నాయి, ఆ 3 ఇక్కడ కనిపించాలి, బ్యాలెన్స్ చేశాను, సరిపోయింది. అయితే మెగ్నీషియం ఎలిమెంటల్ ఫామ్లో ఉంది, నోటీస్ చేశారా, 0. నైట్రోజన్ ఎలిమెంటల్ ఫామ్లో ఉంది, నోటీస్ చేశారా, 0. కాబట్టి ఇటువైపు మెగ్నీషియం మీరు చూస్తే మెగ్నీషియం +2 స్టేట్లో ఉంది, నైట్రోజన్ -3 స్టేట్లో ఉంది. గమనించండి, 0 నుంచి +2 స్టేట్, 0 నుంచి +2 అంటే ఆక్సిడేషన్. 0 నుంచి +2 అంటే ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయింది. ఎస్. అలానే 0 నుంచి -3 ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అయింది, రిడక్షన్. సో ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్, ఆక్సిడేషన్, డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్, రిడక్షన్, అలా. ఓకేనా? బట్ ఇట్స్ ఎ రెడాక్స్. ఓకే, కానీ వాట్ టైప్ ఆఫ్ రెడాక్స్, కాంబినేషన్ టైప్ ఆఫ్ రెడాక్స్. రెండు వేరు ఎలిమెంట్స్ కలిసి ఒక కొత్త కాంపౌండ్గా తయారయ్యాయి, ఇట్లా అనమాట. అండ్ ఎస్పెషల్లీ కంబషన్ రియాక్షన్స్ కూడా ఏమవుతుంది, మనం ఒక కాంపౌండ్ లేదా ఒక ఎలిమెంట్ని ఆక్సిజన్తో, కంబషన్లో ఏం చేస్తాంరా, ఒక ఎలిమెంట్ని కానీ ఒక కాంపౌండ్ కానీ ఆక్సిజన్తో రియాక్ట్ చేస్తాం, మనం బర్న్ అవుతుంది అప్పుడు ఆ కాంపౌండ్ కానీ ఎలిమెంట్ కానీ. ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వడం అంటే కంబషన్ అవ్వడం, హీట్ రిలీజ్ అవుతుంది. అది కూడా కాంబినేషన్ టైపే. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ ఉంది, కార్బన్ని ఆక్సిజన్తో రియాక్ట్ చేస్తే కార్బన్ డయాక్సైడ్ వస్తుంది. ఈ రియాక్షన్ మనం ఎలా చూస్తాం, కంబషన్ ఆఫ్ కార్బన్. ఓకే, జరిగే ప్రాసెస్ పేరు కంబషన్ ఆఫ్ కార్బన్. కానీ మీరు గమనిస్తే ఇక్కడ కార్బన్ 0 స్టేట్లో ఉంది, ఎలిమెంటల్ ఫామ్ 0 స్టేట్లో ఉంది. ఆక్సిజన్ 0 స్టేట్లో ఉంది, ఎలిమెంటల్ ఫామ్ 0 స్టేట్లో ఉంది. కానీ ఇక్కడ CO2లో కార్బన్ +4 స్టేట్లో ఉంది, ఆక్సిజన్ -2 స్టేట్లో ఉంది. సో 0 నుంచి +4 ఆక్సిడేషన్ అండ్ 0 నుంచి -2 రిడక్షన్. ఓకే, అఫ్ కోర్స్ రెడాక్స్ రియాక్షన్ కాదనట్లేదు. వాట్ టైప్ ఆఫ్ రెడాక్స్, కాంబినేషన్. రెండు వేరు ఎలిమెంట్స్ కలిసి ఒక కొత్త కాంపౌండ్ రావడం, కాంబినేషన్ టైప్ ఆఫ్ రెడాక్స్ అనమాట. ఓకేనా? ఎస్. మూవింగ్ టువర్డ్స్ నెక్స్ట్ టైప్. నెక్స్ట్
decomposition type of redox. Decomposition type of redox. సో పేరు బట్టి అర్థమవుతుంది, వాస్తవానికి ఇది కాంబినేషన్ టైప్ ఆఫ్ రెడాక్స్కి ఆపోజిట్గా చెప్పుకోవచ్చు. కాంబినేషన్లో ఏమైంది, రెండు వేరు ఎలిమెంట్స్ కంబైన్ అయ్యి కొత్త కాంపౌండ్ వస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ కాంపౌండ్ వేరు ఎలిమెంట్స్గా బ్రేక్ డౌన్ అయిపోతుంది. సింపుల్, ఓకేనా. అయితే బ్రేక్ డౌన్ అయినప్పుడు ఎలిమెంట్సే రావాలని లేదు, కాంపౌండ్ ప్లస్ ఎలిమెంట్, అట్లీస్ట్ ఒకటి ఎలిమెంట్ రావాలి అంతే. సో ఎగ్జాక్ట్గా మనం ఇట్లా కాంబినేషన్ టైప్ ఆఫ్ రెడాక్స్లో ఏదైతే చెప్పుకున్నామో దానికి ఆపోజిట్ ఇక్కడ ఒక కాంపౌండ్ బ్రేక్ డౌన్ అయిపోతుంది రెండు సింపుల్ కాంపోనెంట్స్గా. అందులో ఒకటి కాంపౌండ్ ఇంకోటి ఎలిమెంట్ అవ్వచ్చు, రెండు ఎలిమెంట్స్ కూడా అవ్వచ్చు. చూడండి జాగ్రత్తగా ఎగ్జాంపుల్. సో ఎలా ఉండొచ్చు, ఒక రఫ్గా చూపిస్తే ఇప్పుడు A2B అనే కాంపౌండ్ ఉందనుకోండి. A2B అనే కాంపౌండ్, A2B అనే కాంపౌండ్ AB ప్లస్ Bగా లేదా AB ప్లస్ Aగా బ్రేక్ డౌన్ అయిపోయింది. మీరు చూస్తే ఇక్కడ AB అనేది సింగిల్ యాటమ్ కనపడుతుంది కదా, సో ఇది ఎలిమెంట్ అనుకోవచ్చు మనం. సో ఇక్కడ A2B అనే కాంపౌండ్ సింపుల్ కాంపోనెంట్స్గా బ్రేక్ డౌన్ అయిపోయింది. ఆ కాంపోనెంట్స్లో ఒకటి కాంపౌండ్ ఇంకోటి ఎలిమెంట్. లేదా A2B అనేది 2 Aలు ప్లస్ ఒక Bగా, ఇక్కడ రెండు ఏలే కాబట్టి బోత్ ఎలిమెంట్స్. సో చెప్పేది ఏంటంటే A2B అనే కాంపౌండ్ ఎలిమెంట్స్గా బ్రేక్ డౌన్ అయిపోయింది. A2B అనే కాంపౌండ్ సింపుల్ కాంపోనెంట్స్గా బ్రేక్ డౌన్ అయిపోయింది. ఆ కాంపోనెంట్స్ రెండు ఎలిమెంట్సే. ఇక్కడ A2B అనే కాంపౌండ్ సింపుల్ కాంపోనెంట్స్గా బ్రేక్ అయిపోయింది. అందులో ఒకటి కాంపౌండ్ ఇంకోటి ఎలిమెంట్. సో సింపుల్గా మీరు ఆపోజిట్ డైరెక్షన్లో అర్థం చేసుకోండి. కాంబినేషన్ టైప్లో ఏం చెప్పాను, రెండు వేరు ఎలిమెంట్స్. కాంబినేషన్ టైప్ ఆఫ్ రెడాక్స్లో ఏం చెప్పుకున్నాం, రెండు వేరు ఎలిమెంట్స్ కంబైన్ అయ్యి కాంపౌండ్ వస్తుంది. లేదా ఒక ఎలిమెంట్ ఇంకో కాంపౌండ్తో కలిసి ఇంకో కాంపౌండ్ వస్తుంది. ఈ రెండు కూడా బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఈ రెండు కూడా కాంబినేషన్ టైప్ ఆఫ్ రెడాక్స్. సో కాంబినేషన్ టైప్కి డికంపోజిషన్ టైప్ అనేది ఎగ్జాక్ట్ ఆపోజిట్ అనమాట. సో ద బ్రేక్ డౌన్ a compound into simple components. ఇక్కడ బ్రాకెట్లో రాస్తున్నాను, one of them must be in elemental form. ఓకేనా. సో ఒక కాంపౌండ్ రెండు ఎలిమెంట్స్గా బ్రేక్ డౌన్ అయిపోయింది, డికంపోజిషన్. ఒక కాంపౌండ్ వేరే కాంపౌండ్ ఇంకో సింపులర్ కాంపౌండ్, ఇది కాంపౌండ్ దీనికన్నా సింపుల్ కాంపౌండ్ ప్లస్ ఎలిమెంట్గా బ్రేక్ డౌన్ అయిపోయింది. అట్లీస్ట్ ఒకటి ఎలిమెంట్ అయితే చాలు, ఇది డికంపోజిషన్గా చెప్పుకోవచ్చు. అండ్ రియల్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం, అప్పుడు ఇంకా ప్రాపర్గా అర్థమవుతుంది. రియల్ ఎగ్జాంపుల్స్ ఏదైనా డిస్కస్ చేస్తే చాలా సింపుల్ ఎగ్జాంపుల్ H2O, వాటర్కి అన్స్టేబుల్ కండిషన్స్ ఏవో క్రియేట్ చేసాం, ల్యాబ్ బయటో ఎక్కడో అన్స్టేబుల్ కండిషన్స్ వచ్చాయి. అంతే, వెంటనే వాటర్ డికంపోజ్ అయిపోతే వాటర్లో ఉన్న రెండు ఎలిమెంట్స్ బయటకు వచ్చేస్తాయి, ఒకటి హైడ్రోజన్ ఇంకొకటి ఆక్సిజన్. ఓకేనా. అంత ఈజీ కాదు, ల్యాబ్లో చేయాలి, ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ అలాంటి ప్రాసెస్లో. బ్యాలెన్స్ చేద్దాం, ½ అంటే బ్యాలెన్స్ అయిపోయింది. ఇక్కడ డికంపోజిషన్ జరిగినట్టు గుర్తుపడుతున్నారు. డికంపోజిషన్ జరిగింది, ఒక కాంపౌండ్ సింప్లర్ కాంపోనెంట్స్ అయిన ఎలిమెంట్స్గా బ్రేక్ డౌన్ అయిపోయింది. కానీ అది రెడాక్స్ కోడ్. ఇక్కడ ఆక్సిజన్ -2 స్టేట్లో ఉంది. -2 నుంచి 0 అంటే -2 నుంచి 0 అంటే అది ఆక్సిడేషన్ కదా. -2 అంటే బాగా తక్కువ ఆక్సిడేషన్ స్టేట్. -2 నుంచి 0 అంటే ఆక్సిడేషన్ నెంబర్ పెరిగింది, ఆక్సిడేషన్. ఇక్కడ హైడ్రోజన్ +1 స్టేట్లో ఉంది, ఇక్కడ హైడ్రోజన్ +1 స్టేట్లో ఉంది. +1 నుంచి 0 రిడక్షన్, +1 నుంచి 0. Of course it's a redox, but what type of redox? Decomposition type of redox. అట్లా అనమాట. KClO3
బ్రేక్ డౌన్ అయిపోయింది. వాడు ఇచ్చాడు, మనకు తెలియాలనేది ఏ రియాక్షన్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయి జనరల్గా మనకు తెలియాలని లేదు. అంటే కెమిస్ట్రీ చదువుతుండగా ఫెమిలియర్ అవుతుండగా మనకి కొన్ని రియాక్షన్స్ చూసి చెప్పేస్తాం, కానీ జనరల్గా ఏదైనా కొత్త రియాక్షన్ వాడే ఇస్తాడు. KClO3 గివ్స్ రైజ్ టు KCl + O2, పొటాషియం క్లోరేట్ డికంపోజిషన్ ఇలాగ ఉంటుంది అనమాట. అయితే ఇది డికంపోజిషన్ కరెక్టే, బట్ డికంపోజిషన్లో రెడాక్సా కాదు అది కూడా చూసుకోవాలి ఎప్పటికప్పుడు. ఎందుకంటే ఇక్కడ పొటాషియం +1 స్టేట్లో ఉంది, ఇక్కడ పొటాషియం +1 స్టేట్లో ఉంది. ClO3 మైనస్లో క్లోరిన్ ఆక్సిడేషన్ స్టేట్ డిటర్మైన్ చేయడం ఇంపార్టెంట్. ClO3 మైనస్లో క్లోరిన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎట్లా? X + 3 × -2 is equal to -1, x minus 6 is equal to -1, x is equal to +5. నానా క్లోరిన్ ఇక్కడ +5 స్టేట్లో ఉంది. +5 స్టేట్లో ఉన్న క్లోరిన్ కనిపిస్తుంది ఇక్కడ -1 స్టేట్కి వచ్చింది. +5 నుంచి -1 ఆక్సిడేషన్ నెంబర్ తగ్గింది. ఆక్సిడేషన్ నెంబర్ తగ్గడం రిడక్షన్. సో డిక్రీజ్ ఇన్ ద ఆక్సిడేషన్ నెంబర్ ఈజ్ రిడక్షన్. సో ఇక్కడ రెడ్యూస్ అయింది క్లోరిన్ అన్నమాట, రెడ్యూస్ అయింది క్లోరిన్. అలానే 3 × -2 రాసాం కదా, అంటే ఇక్కడ ఆక్సిజన్స్ -2 స్టేట్లో ఉన్నాయి. కాబట్టి ఆక్సిజన్ -2 నుంచి మీరు చూడండి ఇక్కడ ఆక్సిజన్ 0 స్టేట్కి వెళ్ళింది. -2 నుంచి 0 అంటే ఆక్సిడేషన్ నెంబర్ పెరిగింది, అది ఆక్సిడేషన్. సో ఇట్స్ ఏ రెడాక్స్. వాట్ టైప్ ఆఫ్ రెడాక్స్? డికంపోజిషన్ టైప్ ఆఫ్ రెడాక్స్. డికంపోజిషన్ అని ఎలా చెప్తావు సార్? ఒక కాంపౌండ్ సింపుల్ కాంపోనెంట్స్గా బ్రేక్ అయింది. ఆ సింపుల్ కాంపోనెంట్స్లో ఒకటి కాంపౌండ్ కానీ ఇంకొకటి ఎలిమెంట్ ఉంది. సో ఇది డికంపోజిషన్ టైప్ ఆఫ్ రెడాక్స్ అనడానికి. ఓకే, సో మనకి ఎగ్జామ్ పేపర్లో క్వశ్చన్ 2 విధాలు ఫస్ట్ ఇలా అడిగే అవకాశం ఉంది. ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రెడాక్స్? అది చాలా వీడియోస్లో మాట్లాడుతూనే ఉన్నాను. ఒక రియాక్షన్ రెడాక్సా కాదా గుర్తుపట్టడం ఎట్లా చాలా నేర్పించాను. ఎస్, ఆక్సిడేషన్ నెంబర్లో చేంజ్ని బట్టి అది రెడాక్సా కాదా చెప్తాం. కానీ అది ఇప్పుడు డికంపోజిషన్ టైపా కాంబినేషన్ టైపా అంటే గుర్తుపట్టండి. డికంపోజిషన్ టైప్ అనాలంటే ఒక కాంపౌండ్ ఉండాలి ఇటు సైడ్. ఆ కాంపౌండ్ సింపుల్ పార్ట్స్గా బ్రేక్ అయిపోవాలి, సింపుల్ కాంపోనెంట్స్గా బ్రేక్ అయిపోవాలి. ఈ కాంపౌండ్ని బ్రేక్ చేసేయండి ముక్కలుగా, బట్ అందులో ఒకటి అట్లీస్ట్ ఎలిమెంట్ అయి ఉండాలి. ఒకటి ఎలిమెంట్ అయి ఉండాలి. 2 ఎలిమెంట్స్ అయి ఉండొచ్చు, H2O, H2 + O2 అనే 2 ఎలిమెంట్స్ అయి ఉండొచ్చు. ఒకటి ఎలిమెంట్ కంపల్సరీ. మరి ఇక్కడ ఇది ఎలిమెంట్ కాదు, కాంపౌండ్ KCl. కానీ KClO3 కన్నా KCl అనేది సింపుల్ కాంపోనెంట్ కాదు, అలా అనమాట. వాస్తవానికి ఈ 2 కంబైన్ అయితేనే ఇది తయారైనట్టు అనిపిస్తుంది కదా. అట్లీస్ట్ పేపర్ మీద ఈ రెండింటిని కంబైన్ చేసి ఇది రాయొచ్చు మనం, అవునా? అప్పుడు ఈ రివర్స్ డైరెక్షన్లో కాంబినేషన్ అనొచ్చు మనం, అవునా? ఎస్. అయితే ఇక్కడ బాగా ఎలర్ట్ అవ్వాల్సిన విషయం ఏంటంటే ఆల్ డికంపోజిషన్ రియాక్షన్స్ ఆర్ నాట్ రెడాక్స్. డికంపోజిషన్ గుర్తుపట్టడం నేర్పించాను. ఒక కాంపౌండ్ తీసుకోండి, కాంపౌండ్ని సింప్లర్ కాంపోనెంట్స్గా బ్రేక్ చేయండి అన్నాను. ఒక కాంపౌండ్ని సింప్లర్ కాంపోనెంట్స్గా బ్రేక్ చేయండి. అలా చాలా రియాక్షన్స్లో జరుగుతుంది. చాలా కాంపౌండ్స్ డికంపోజ్ అవుతుంటాయి. కానీ డికంపోజిషన్ జరిగిన ప్రతిసారి అక్కడ రెడాక్స్ ఉండాలని లేదు. ఫర్ సపోజ్ మీరు CaCO3 కాల్షియం కార్బోనేట్ని 1000 degrees వరకు అలా వేడి చేశారనుకోండి, CaO + CO2 అవుతుంది. సాలిడ్ స్టేట్. సరే, ఫిజికల్ స్టేట్స్తో ఇప్పుడు ప్రస్తుతం ఏం పని లేదు. మీరు గమనిస్తే ఆల్కలైన్ ఎర్త్ మెటల్ కాల్షియం ఎప్పుడు +2 స్టేట్ ఉంటుంది, ఓకేనా? ఇక్కడ కూడా కాల్షియం +2 స్టేటే. అండ్ ఇది +2 స్టేట్లో ఉంటే ఇక్కడ CO3 2 నెగిటివ్ కదా. సో CO3 2 నెగిటివ్లో కార్బన్ ఆక్సిడేషన్ స్టేట్ ఏంటి? X + 3 × -2 is equal to -2, x minus 6 is equal to -2, x is equal to +4. ఇక్కడ కార్బన్ +4 స్టేట్లో ఉన్నది. ఆక్సిజన్ -2 స్టేట్లో ఉన్నది. ఇక్కడ ఆక్సిజన్ -2 అని తెలిసిపోతుంది. ఇక్కడ కార్బన్ +4 అని తెలుసు. కార్బన్ డైఆక్సైడ్లో కార్బన్ +4 అండ్ ఆక్సిజన్ -2. సో పాయింట్ ఏంటంటే కాల్షియం +2, కాల్షియం ఇటువైపు +2, ఇటువైపు +2, ఆక్సిజన్ ఇటువైపు -2, ఇటువైపు -2, కార్బన్ ఇక్కడ +4, ఇక్కడ +4. దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఎనీ ఎలిమెంట్. కాబట్టి ఇది రెడాక్స్ కాదు, ఓకేనా? రెడాక్స్ కాదు, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ డికంపోజిషన్. ఓ కాంపౌండ్ ఉంది, ఓ కాంపౌండ్ సింపుల్ కాంపోనెంట్స్గా బ్రేక్ అయింది.
ఒక కాంపౌండ్ ఉంది, ఆ కాంపౌండ్ సింపుల్ పార్ట్స్గా బ్రేక్ అయింది. బ్రేక్ అయితే డికంపోజిషనే, కానీ డికంపోజిషన్లో రెడాక్స్ ఉండాలి. అట్లీస్ట్ మనకు అందుకే చెప్పాను, ఒక ఎలిమెంట్గా ఉందనుకోండి. కాంపౌండ్లో ఏమవుతుంది, కాంపౌండ్లో ఎలిమెంట్ ఏదో ఒక ఆక్సిడైజ్డ్ స్టేట్లోనో రెడ్యూస్డ్ స్టేట్లోనో ఉంటుంది. అక్కడి నుంచి దాన్ని ఎలిమెంటల్ స్టేట్లోకి తెచ్చామనుకోండి, ఖచ్చితంగా అక్కడ రిడక్షన్ ఆక్సిడేషన్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇటువైపు ఈ రెండు సింపుల్ కాంపోనెంట్స్లో ఒకటి కూడా ఎలిమెంట్ లేదు. సో ఇది డికంపోజిషన్ బట్ నాట్ రెడాక్స్. సో ఆల్ డికంపోజిషన్ రియాక్షన్స్ ఆర్ నాట్ రెడాక్స్. ఓకేనా? ఎస్. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ టైప్ ఆఫ్ రెడాక్స్. డిస్ప్లేస్మెంట్ టైప్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్. సో ఇక్కడ ఫండమెంటల్గా పేరు చూస్తే అర్థమైపోతుంది ఏంటి, ఒక కాంపౌండ్లో ఒక యాటమ్ కానీ అయాన్ కానీ మనం డిస్ప్లేస్ చేస్తున్నాం ఇంకొక యాటమ్తో లేదా ఇంకొక అయాన్తో, అంతే. సో ఇట్ ఈస్ ఆఫ్ టూ టైప్స్ సింపుల్గా. లేదా జనరల్గా ఎలా రాసుకుందాం, ఫర్ సపోజ్ పీక్యూ ప్లస్ ఏ అంటాను. సో గివ్స్ రైజ్ టు ఏం చేస్తున్నాను, క్యూని తీసేసి పీక్యూలోంచి క్యూని తీసి ఏ పెడతాను, అప్పుడు ఏమవుతుంది పిఏ ప్లస్ క్యూ. సో మీరు గమనించండి ఇక్కడ ఏం జరిగిందన్న, ఇక్కడ ఏం జరిగింది, మనం పీక్యూ అనే కాంపౌండ్ని, ఈ పీక్యూ అనే కాంపౌండ్లో క్యూ అనే యాటమ్నో అయాన్నో ఏతో రీప్లేస్ చేసాం, డిస్ప్లేస్ చేసాం. అది తీసి ఆ ప్లేస్లో ఏ పెట్టాం, డిస్ప్లేస్మెంట్ టైప్. ఓకేనా? ఆఫ్ కోర్స్ ఈ ప్రాసెస్లో ఒక ఎలిమెంట్ ఆక్సిడైజ్ అయింది, ఇంకో ఎలిమెంట్ రెడ్యూస్ అయితే ఇట్స్ రెడాక్స్ టైప్. బట్ వాట్ టైప్, డిస్ప్లేస్మెంట్ టైప్. అండ్ ఇది రెండు రకాలని ముందే చెప్పుకున్నాం. ఒకటి మెటల్ డిస్ప్లేస్మెంట్. మెటల్ డిస్ప్లేస్మెంట్లో ఏమవుతుంది సార్, మెటల్ డిస్ప్లేస్ అవుతుంది. సార్ ఎప్పుడు సార్, ఎలా సార్ గుర్తుపడతామంటే ఇక్కడ కాస్త మనకు ఎలక్ట్రోకెమిస్ట్రీ చాప్టర్లోని లేదా మెటల్స్ నాన్ మెటల్స్ కాన్సెప్ట్లోని మనకు యాక్టివిటీ సిరీస్ పట్ల ఐడియా ఉండాలి. సో దేర్ ఆర్ మెటల్స్, కొన్ని మెటల్స్కి రిడక్షన్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది, ఆ మెటల్స్ బాగా రెడ్యూస్ అవ్వడానికి ఇష్టపడతాయి. కొన్ని మెటల్స్కి రిడక్షన్ పొటెన్షియల్ తక్కువ ఉంటుంది, అర్థమవుతుంది, అవి రెడ్యూస్ అవ్వడానికి ఇష్టపడవు, అవి ఆక్సిడైజ్ అవుతూ ఉంటాయి. సో మెటల్స్కి ఏ మెటల్కి అయితే రిడక్షన్ పొటెన్షియల్ ఎక్కువో అది రెడ్యూస్ అవుతుంది ఈజీగా, రిడక్షన్ పొటెన్షియల్ తక్కువ ఉంటే అది ఆక్సిడైజ్ అవుతుంది. అవునా? ఎస్. సో దాన్ని బేస్ చేసుకుని ఫర్ సపోజ్ ఇలా కనిపించింది అనుకోండి, జింక్ ప్లస్ CuSO4 గివ్స్ రైజ్ టు, ఓకేనా, ఆఫ్ కోర్స్ జింక్ సాలిడ్ స్టేట్ అంటాను, ఇది యాక్వస్ సొల్యూషన్ అంటాను. సో ఏం జరిగింది రియాక్షన్లో, కాపర్ని తీసి ఆ ప్లేస్లో జింక్ రాస్తున్నాను, ZnSO4 యాక్వస్ ప్లస్ Cu సాలిడ్. సో ఇక్కడ ఓవరాల్గా ఏం జరిగిందంటే జింక్ అనే మెటలు కాపర్ని తన యాక్వస్ సొల్యూషన్లోంచి డిస్ప్లేస్ చేసింది. సో మెటల్ ఇంకొక మెటల్ని డిస్ప్లేస్ చేసింది సొల్యూషన్లో ఉన్న యాక్చువల్గా నేను CuSO4 యాక్వస్ అంటే అర్థం ఏంటి, యాక్వస్ సొల్యూషన్లో Cu2+ విడిగా స్వేచ్ఛగా తిరుగుతుంది, SO4 కూడా అంతే. సో ఫ్రీ అయాన్, అది సొల్యూషన్లో ఫ్రీగా ఉంది. ఇది మెటల్ రాడ్, మెటల్ ప్లేటో మెటాలిక్ స్టేట్లో ఉంది. ఇక్కడ ఏం జరిగింది, సొల్యూషన్లో ఉన్న కాపర్ని సొల్యూషన్లో ఫ్రీగా తిరుగుతున్న అయాన్ని మెటల్గా మార్చేసాం. చూడండి ఇక్కడ Cu2+, కాపర్ 2+ స్టేట్ నుంచి 0 స్టేట్కి రెడ్యూస్ అయింది. అట్ ద సేమ్ టైం జింక్ 0 స్టేట్ నుంచి జింక్ +2 స్టేట్కి ఆక్సిడైజ్ అయింది. సో ఇట్స్ రెడాక్స్, కాదనేది లేదు, రెడాక్స్ జరిగింది, కానీ డిస్ప్లేస్మెంట్ టైప్ ఆఫ్ రెడాక్స్. సో జింక్ అనే మెటల్ కాపర్ అనే మెటల్ని డిస్ప్లేస్ చేసింది. అయితే ఎలాంటి కేసెస్లో ఇలాంటి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ జరుగుతాయంటే చూడండి, ఏ మెటల్కి అయితే రిడక్షన్ పొటెన్షియల్ ఎక్కువగా ఉంటుందో, ఓకేనా, ఈ మెటల్కి అంటే జింక్, మీరు యాక్టివిటీ సిరీస్ చూస్తే రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ కాపర్ ఈజ్ మోర్ దాన్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ జింక్. కాబట్టి కాపర్ రెడ్యూస్ అవుతుంది, జింక్ ఆక్సిడైజ్ అవుతుంది. సో జింక్ ఇక్కడ కాపర్ని డిస్ప్లేస్ చేయగలడం కుదురుతుంది అట్లా. సో ఏ మెటల్ విత్ లెస్ రిడక్షన్ పొటెన్షియల్, నేను ఇక్కడ రెడ్ పాట్ అని రాశాను, జాగ్రత్తగా చూసుకోండి, నా ఉద్దేశం రెడ్ పాట్ అంటే రిడక్షన్ పొటెన్షియల్.
ఏ మెటల్ విత్ లెస్ రిడక్షన్ పొటెన్షియల్ కెన్ డిస్ప్లేస్ ఏ మెటల్ with more reduction potential from its solution ఓకేనా. ఇట్స్ ఏ డిస్ప్లేస్మెంట్ టైప్. పర్టికులర్గా మాట్లాడితే మెటల్ డిస్ప్లేస్మెంట్ టైప్ ఆఫ్ రిడక్షన్. ఓకేనా. దెన్ మూవింగ్ టువర్డ్స్ నెక్స్ట్ నాన్ మెటల్ డిస్ప్లేస్మెంట్. Non-metal displacement. ఇక్కడ ఏం జరుగుతుంది? సో పేరు బట్టి అర్థమవుతుంది. ఇక్కడ ఒక నాన్ మెటల్ని డిస్ప్లేస్ చేస్తున్నాం. ఎట్లా జనరల్గా ఒక రియాక్షన్లో ఒక కాంపౌండ్లోంచి మనం హైడ్రోజన్ గ్యాస్ని లిబరేట్ చేయడం లేదా ఆక్సిజన్ గ్యాస్ని లిబరేట్ చేయడం అంటే అదే కదా అర్థం. కాంపౌండ్లో ఉన్న ఆక్సిజన్ని గ్యాసియస్ స్టేట్లో తీసేసాం లేదా కాంపౌండ్లో ఉన్న హైడ్రోజన్ని గ్యాసియస్ స్టేట్లో లిబరేట్ చేసాం. ఇది నాన్ మెటల్ డిస్ప్లేస్మెంట్. అయితే ఇది జనరల్గా నాన్ మెటల్ డిస్ప్లేస్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ సోడియం, పొటాషియం లాంటి ఆల్కలీ మెటల్స్, లిథియం, సోడియం, పొటాషియం లాంటి ఆల్కలీ మెటల్స్ లేదా బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం. కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం ఈ మూడు ఇలాంటివి. సో ఇలా ఇక్కడ రాస్తాను నేను. మోర్ యాక్టివ్ మెటల్స్ లైక్ ఎగ్జాంపుల్ యాక్టివిటీ సిరీస్లో మెటల్స్ నాన్ మెటల్స్ టాపిక్లో కానీ లేదా ఎలక్ట్రోకెమిస్ట్రీ టాపిక్లో కానీ మనకు యాక్టివిటీ సిరీస్ ఉంటుంది. ఆ యాక్టివిటీ సిరీస్లో మెటల్స్ని మనం వాళ్ళ రిడక్షన్ పొటెన్షియల్స్ అకార్డింగ్ అరేంజ్ చేస్తాం. ఓకేనా. సో ఏ మెటల్కి అయితే రిడక్షన్ పొటెన్షియల్ ఎక్కువో అది లీస్ట్ రియాక్టివ్. ఏ మెటల్కి అయితే రిడక్షన్ పొటెన్షియల్ తక్కువ ఉంటుందో అది మోస్ట్ యాక్టివ్. అర్థం చేసుకోండి. రిడక్షన్ పొటెన్షియల్ తక్కువ అంటే దానికి రెడ్యూస్ అవ్వడం ఇష్టం ఉండదు, ఆక్సిడైజ్ అవుతుంది బాగా. అంటే మెటల్ ఎంత బాగా ఆక్సిడైజ్ అయితే అంత యాక్టివ్ మెటల్. గుర్తుపెట్టుకోండి. సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. మెటల్కి ఆక్సిడైజ్ అవ్వడం ఎంత ఇష్టమో అది అంత యాక్టివ్ మెటల్గా కన్సిడర్ చేయబడుతుంది. అలా ఆలోచిస్తే మీకు తెలుసు కదా, ఆల్కలీ మెటల్స్, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ ఉంటాయి కదా, సోడియం, పొటాషియం, కాల్షియం. సోడియం, పొటాషియం ఆల్కలీ మెటల్స్. కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం ఇవి ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. ఇవి ఎలక్ట్రో పాజిటివ్ మెటల్స్గా చెప్తాం మనం. ఇవి బాగా యాక్టివ్ అంటే ఇవి చాలా ఇష్టంగా ఎలక్ట్రాన్ రిలీజ్ చేస్తాయి. అప్పుడు ఏమవుతుంది? ఇవి ఎలక్ట్రాన్ రిలీజ్ చేయడం వల్ల ఎదురుగా ఉన్న వాటర్లో కానీ ఎవరైతే H+ ఇవ్వగలుగుతారో అలాంటి స్పీసీస్ నుంచి హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ చేయడం కుదురుతుంది. నేను ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఏం జరుగుతుంది. ఇక్కడ ఫర్ సపోజ్ మనం వాటర్ తీసుకున్నాం అనుకోండి. వాటర్ని అంత బాగా మనం అయనైజ్ చేయలేం, బట్ కొంచెం రివర్సిబిలిటీ రాస్తున్నాను. ఎట్లా? వాటర్ని 2 పార్ట్స్గా బ్రేక్ చేస్తున్నాను. ఎట్లా? ఒకటి H+, OH-. సార్ ఈ రివర్సిబిలిటీ సింబల్ ఎందుకు రాశారు సార్? ఈక్విలిబ్రియం టాపిక్లో మనం మాట్లాడుకున్నాం. వాటర్ అంత బాగా అయనైజ్ అవ్వదు, పూర్తిగా అవ్వదు, కాబట్టి రివర్సిబుల్. ఏదో ఒకటి ఎంతో కొంత వాటర్ బ్రేక్ అయితే ఇలా బ్రేక్ అవుతుంది. సో వాటర్ నుంచి ఇలా H+ వస్తుంది. ఇప్పుడు శ్రద్ధగా నా మాట వినండి. నేను ఇక్కడ కాల్షియమో, స్ట్రాన్షియమో, బేరియమో ఏదో ఒకటి తీసుకున్నాను అనుకోండి. బేరియం ఆల్కలీ మెటల్స్ చాలా చక్కగా, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ చాలా చక్కగా 2 ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేసేసి, ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోండి, ఆల్కలైన్ ఎర్త్ మెటల్ నుంచి వచ్చిన ఎలక్ట్రాన్స్ అండ్ వాటర్ నుంచి వచ్చిన H+. సో 2 ఎలక్ట్రాన్స్కి 2 H+లు కావాలి. బ్యాలెన్స్ చేద్దాం, 2 తీసుకుందాం. అప్పుడు ఇక్కడ వచ్చిన 2 H+లు, ఇక్కడ వచ్చిన 2 ఎలక్ట్రాన్లు. సో 2 H+లు, ఆ 2 ఎలక్ట్రాన్లు, ఆ 2 కలిసి H2 గ్యాస్గా రాశాను. ఈ స్టెప్స్ అన్నీ యాడ్ చేద్దామే. ఇప్పుడు ప్లేస్ సరిపోతుందో జాగ్రత్తగా చూడండి. కొంచెం చిన్నగా రాస్తాను, నోటీస్ చేయాలి మీరు. ఎస్, ఈ స్టెప్స్ యాడ్ చేసేటప్పుడు డయాగోనల్గా కామన్గా ఉన్నవి క్యాన్సిల్ చేయాలి. ఎట్లా? ఎలక్ట్రాన్ క్యాన్సిల్డ్, 2H+, క్యాన్సిల్డ్, అంతే. ఇక్కడ బేరియం ఉంది, Ba ప్లస్ 2H2O gives rise to
Ba2 ప్లస్ 2 OH మైనస్ అంటే BaOH ట్వైస్ బేరియం హైడ్రాక్సైడ్ ప్లస్ ఇంకేముంది చూడండి ఇక్కడ H2 గ్యాస్ లిబరేటెడ్ H2 గ్యాస్ అటువైపు రాస్తాను చూడండి. ఇక్కడ ఏం జరిగింది, బేరియం అనే మెటల్ని మనం H2Oతో రియాక్ట్ చేస్తే బేరియం హైడ్రాక్సైడ్తో పాటు హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అయింది. ఓకేనా, అది. సో ఇప్పుడు బేరియం అనే మెటల్ H2O అనే కాంపౌండ్తో రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అయింది. ఓకేనా, సో ఇప్పుడు ఈ రియాక్షన్ని ఎట్లా స్టడీ చేద్దాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రియాక్షన్ని మనం రెడాక్స్ అందామా? ఎస్ అందాం సార్. ఎందుకంటే ఇక్కడ బేరియం ఎలిమెంట్ 0 స్టేట్లో ఉంది సార్. 0 స్టేట్లో ఉన్న బేరియం +2 స్టేట్కి మారింది సార్. అక్కడ చూసుకోండి, బేరియం +2 స్టేట్. 0 నుంచి +2 అంటే ఆక్సిడేషన్ సార్. ఆక్సిడేషన్, ఎస్ ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయితే ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయితే ఆక్సిడేషన్. ఓకే, ఇక్కడ హైడ్రోజన్ +1 స్టేట్లో ఉంది సార్. +1 స్టేట్లో ఉన్న హైడ్రోజన్ 0కి మారింది, ఎలిమెంటల్ ఫామ్ 0. సో +1 నుంచి 0కి రావడం రిడక్షన్. ఎస్, రెడాక్స్ జరిగింది కాదనట్లా, రెడాక్స్. కానీ ఆ రెడాక్స్ వాట్ టైప్ ఆఫ్ రెడాక్స్? డిస్ప్లేస్మెంట్ టైప్. ఈ H2O అనే కాంపౌండ్లోంచి మనం హైడ్రోజన్ అనే యాటమ్ని డిస్ప్లేస్ చేసాం, బయటికి తీసేసాం గ్యాస్ రూపంలో. బట్ బయటికి తీసింది ఎవరిని? మెటల్నా నాన్ మెటల్నా? హైడ్రోజన్ అనే నాన్ మెటల్ని. సో ఇట్స్ ఏ నాన్ మెటల్ టైప్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. కానీ నోటీస్ చేయండి, ఇది జరగాలంటే ఏం జరగాలి? ఫండమెంటల్గా ఫర్ ఎగ్జాంపుల్ H+ని ఇచ్చే ఒక వాటర్ లాంటి ఏదైనా కాంపౌండ్ కావాలి, మాలిక్యూల్ కావాలి. దాంతోపాటు మెటల్ ఎంత బాగా ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తే, వింటున్నారా నా మాటలు? మెటల్ ఎంత బాగా ఎలక్ట్రాన్ రిలీజ్ చేస్తే ఇది ప్రాసెస్ అంత బాగా జరుగుతుంది, అంత బాగా హైడ్రోజన్ లిబరేట్ అవ్వగలుగుతుంది. మెటల్ ఎంత బాగా ఎలక్ట్రాన్ రిలీజ్ చేస్తే, సో మెటల్ ఎంత బాగా ఎలక్ట్రాన్ రిలీజ్ చేస్తే అంత యాక్టివ్ మెటల్ అంటాం. సో మెటల్ యొక్క యాక్టివిటీని అది తనకున్న హైడ్రోజన్ని రిలీజ్ చేసే ఎబిలిటీ బట్టి మెజర్ చేయొచ్చు. ఓకేనా, ఒక మెటల్ ఉంది, హైడ్రోజన్ని చాలా ఈజీగా రిలీజ్ చేసేసింది అంటే మెటల్ బాగా యాక్టివ్ అనే కదా. ఎందుకంటే మెటల్ చాలా ఈజీగా ఎలక్ట్రాన్స్ ఇస్తేనే ఆ ఎలక్ట్రాన్స్ H+ కలిసి హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ మనం కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం లాంటి మెటల్స్ని మోస్ట్ యాక్టివ్ మెటల్స్గా చెప్పొచ్చు. ఎట్లా సార్ చెప్తారంటే, అవి జస్ట్ కోల్డ్ వాటర్ నుంచి హైడ్రోజన్ గ్యాస్ని లిబరేట్ చేయగలుగుతున్నాయి. సరే సార్, అన్ని మెటల్స్ ఇలా చేస్తాయంటే లేదు. కొన్ని మెటల్స్ లైక్ ఈ ఆల్కలీ మెటల్స్, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అయిపోయిన తర్వాత అంటే ఆల్కలీ వీళ్ళలోనే కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం అన్నాను. మరి మెగ్నీషియం కోల్డ్ వాటర్ నుంచి హైడ్రోజన్ గ్యాస్ని లిబరేట్ చేయలేకపోతుంది. మెగ్నీషియం అంతే. ఎందుకు సార్? మీరు ఆలోచన చేస్తే మీకు అర్థమయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం కదా. నేను బెరీలియం, మెగ్నీషియం వదిలేసి కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం అన్నాను. అంటే పైన ఉన్న మెగ్నీషియం సంగతి ఏంటి? మీరు ఆలోచన శ్రద్ధగా చేయండి. ఒక గ్రూప్లో టాప్ టు బాటమ్ ఎలక్ట్రో పాజిటివిటీ పెరుగుతుంది. ఒక గ్రూప్లో టాప్ టు బాటమ్ ఎలక్ట్రాన్ రిలీజ్ చేసే ఎబిలిటీ పెరుగుతుంది. అంటే బహుశా కోల్డ్ వాటర్ నుంచి హైడ్రోజన్ గ్యాస్ని లిబరేట్ చేసే ఎబిలిటీ కాల్షియం నుంచి స్టార్ట్ అయింది. అంటే మెగ్నీషియంకి అంత పవర్ లేదనమాట, మెగ్నీషియంకి అంత యాక్టివిటీ లేదనమాట. అయితే ఇప్పుడు మెగ్నీషియం ఏం చేస్తుంది? మెగ్నీషియం హైడ్రోజన్ని లిబరేట్ చేయాలంటే కోల్డ్ వాటర్ కాదు, కాస్త హాట్ వాటర్ అంటే స్టీమ్ అంటారు. సో మెగ్నీషియం కూడా యాక్టివే, కానీ లెస్ యాక్టివ్ మెటల్ లైక్ సో ఇది స్టీమ్ నుంచి, అంటే వాటర్ మాలిక్యూల్ ఇన్ హాట్ కండిషన్, స్టీమ్ నుంచి సేమ్ ప్రాసెస్ చేయగలుగుతుంది. MgOH ట్వైస్. ఐరన్ కూడా అంతే, మెగ్నీషియం, ఐరన్, క్యాడ్మియం లాంటి మెటల్స్ అన్నమాట. ఓకేనా? ఎస్, హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. ఓకేనా? స్టీమ్ నుంచి. ఈవెన్ ఐరన్ తీసుకోండి, క్యాడ్మియం తీసుకోండి, అలాంటి లెస్ యాక్టివ్. ఓకేనా?
అలానే మరి యాక్టివిటీ చెప్తున్నాను కదా, యాక్టివిటీ సిరీస్, మెటల్ యాక్టివిటీ సిరీస్లో లీస్ట్ యాక్టివ్లో ఉంటాయి, లీస్ట్ యాక్టివ్ మెటల్స్ ఉంటాయి. ఓకేనా, లేదా వెరీ లెస్ యాక్టివ్. ఇప్పుడు ఇది లెస్ యాక్టివ్ కదా, మెగ్నీషియం లెస్ యాక్టివ్. మెగ్నీషియం కన్నా లెస్ యాక్టివ్ ఉన్నాయనుకో చాలా మెటల్స్ ఉంటాయి, డి బ్లాక్ మెటల్స్, చాలా మెటల్స్ ఉంటాయి లైక్ జింక్, క్యాడ్మియం అలాంటివి. అవి ఇక వాటర్, ఈవెన్ వాటర్ నుంచి హైడ్రోజన్ గ్యాస్ని లిబరేట్ చేయలేకపోతాయి. లైక్ స్టీమ్ అయినా సరే లిబరేట్ చేయలేకపోతాయి, కానీ యాసిడ్స్ నుంచి లిబరేట్ చేయగలదు. ఎందుకంటే యాసిడ్స్ చాలా బాగా H+ రిలీజ్ చేస్తాయి. కాబట్టి జింక్ లాంటి మెటల్స్ లీస్ట్ యాక్టివ్ మెటల్స్, ఇవి అంత యాక్టివ్ కాదు. ఇవి యాసిడ్స్ నుంచి H+ని రిలీజ్ చేయగలుగుతాయి, అదే హైడ్రోజన్ గ్యాస్ని లిబరేట్ చేయగలుగుతాయి. సో ZnCl2 ప్లస్ H2 గ్యాస్ లిబరేట్ అవుతుంది. సో మీరు అర్థం చేసుకుంటే బేరియం మోస్ట్ యాక్టివ్ మెటల్, కోల్డ్ వాటర్ నుంచి హైడ్రోజన్ గ్యాస్ని లిబరేట్ చేస్తుంది. మెగ్నీషియం కొంచెం బేరియంతో పోల్చితే లెస్ యాక్టివ్ మెటల్, హాట్ స్టీమ్ నుంచి హైడ్రోజన్ గ్యాస్ని లిబరేట్ చేయగలుగుతుంది. ఇక లీస్ట్ యాక్టివ్ వెరీ లెస్ యాక్టివ్ వచ్చేసరికి ఇక వాటర్ నుంచి లిబరేట్ చేయలేవు, కోల్డ్ వాటర్ అయినా స్టీమ్ అయినా యాసిడ్స్ నుంచి లిబరేట్ చేస్తున్నాయి. ఇక వెరీ 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 లీస్ట్ యాక్టివ్ మెటల్స్, నోబుల్ మెటల్స్ ఉంటాయి. ఏంటవి? ప్లాటినము, గోల్డ్, కాపరు, మెర్క్యూరీ. అవి అసలు హైడ్రోజన్ గ్యాస్ని లిబరేట్ చేయవు. ఎవరు? ప్లాటినం, గోల్డ్, మెర్క్యూరీ, కాపర్. ఇవి సెమీ నోబుల్, సిల్వర్ సెమీ నోబుల్ మెటల్స్ అంటాం. అవి రిడ్యూస్డ్ స్టేట్లో ఉండడానికి ఇష్టపడతాయి, ఆక్సిడైజ్ అవ్వవు. కాబట్టి అవి హైడ్రోజన్ గ్యాస్ని లిబరేట్ చేయవు. ఇక్కడ మనం ఈ కేటగిరీ దేని గురించి మాట్లాడుతున్నాం? రెడాక్స్లో డిస్ప్లేస్మెంట్ టైప్, అందులో నాన్ మెటల్ డిస్ప్లేస్మెంట్లో ఈ హైడ్రోజన్ గ్యాస్ డిస్ప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. హైడ్రోజన్ గ్యాస్ని డిస్ప్లేస్ చేయాలి లేదా హైడ్రోజన్ గ్యాస్ని లిబరేట్ చేయాలంటే అది మెటల్స్కి సాధ్యం. ఎలా? మెటల్స్కి ఉన్న ఎలక్ట్రోపాజిటివిటీ వల్ల. మెటల్స్ ఎలా ఎలక్ట్రోపాజిటివ్? మెటల్స్ జనరల్గా ఆల్కలీ మెటల్స్ ఎలక్ట్రోపాజిటివ్. ఆ ఎలక్ట్రోపాజిటివిటీ కూడా గ్రూప్లో టాప్ టు బాటమ్ తగ్గుతుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్లో తీసుకుంటే బెరీలియం, మెగ్నీషియం వరకు అంత ఎలక్ట్రోపాజిటివిటీ లేదు. ఆ తర్వాత నుంచి ఎలక్ట్రోపాజిటివిటీ కాస్త ఎక్కువే ఉంది. ఎంత ఉందంటే కోల్డ్ వాటర్ నుంచి హైడ్రోజన్ గ్యాస్ని లిబరేట్ చేసేలాగా. మెగ్నీషియం విషయానికి వస్తే మెగ్నీషియం జస్ట్ కోల్డ్ వాటర్ నుంచి హైడ్రోజన్ గ్యాస్ని లిబరేట్ చేయట్లేదు, స్టీమ్ నుంచి చేస్తుంది. ఆ తర్వాత ఇంకా చాలా మెటల్స్ ఉన్నాయి కదా, డి బ్లాక్లో మెటల్స్, అట్లాగా అవేం చేస్తాయి? చాలా మెటల్స్ ఈవెన్ అసలు వాటర్ నుంచి లిబరేట్ చేయలేవు, కానీ యాసిడ్స్ నుంచి లిబరేట్ చేస్తాయి. ఎందుకని వాటర్తో పోలిస్తే యాసిడ్ చాలా బలంగా H+ని ఇస్తుంది కదా. ఎస్, వీళ్ళ యాక్టివిటీ తక్కువ ఉన్నా కూడా యాసిడ్ నుంచి H+ ఎక్కువగా వస్తుంది అనుకోండి, హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవ్వడం మనం చూస్తాం. ఎస్, మెటల్స్ యొక్క యాక్టివిటీ ఇంకా తగ్గిపోయేది ఎక్కడ? యాక్టివిటీ సిరీస్లో రిడక్షన్ పొటెన్షియల్ ఎవరికైతే బాగా ఎక్కువ, ఓకేనా, రిడక్షన్ పొటెన్షియల్ బాగా ఎక్కువ అనండి, లేదా లీస్ట్ రియాక్టివ్ మెటల్స్ అనండి, నోబుల్ మెటల్స్ లేదా సెమీ నోబుల్ మెటల్స్, అవైతే హైడ్రోజన్ గ్యాస్ని లిబరేట్ చేయవు అనమాట. సో ఇక్కడ మనకు మెటల్ డిస్ప్లేస్మెంట్ జరుగుతుందా, నాన్ మెటల్ హైడ్రోజన్ డిస్ప్లేస్మెంట్ జరుగుతుందా లేదా అనేది మనకు ఆ రియాక్టివిటీ సిరీస్ పట్ల ఎంత కమాండ్ ఉంది అనే దాని మీద డిపెండ్ అవుతుంది. సో యూ మస్ట్ బీ ఫెమిలియర్ విత్ దట్ మెటల్ యాక్టివిటీ సిరీస్ ఆఫ్ మెటల్ లేదా ఎలక్ట్రోకెమికల్ సిరీస్. మెటల్ యాక్టివిటీ సిరీస్ గుర్తుంటే సరిపోతుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్, డిస్ప్రపోర్షియోనేషన్ రియాక్షన్. పేరు ఇలా ఉంటుంది, బట్ చాలా సింపుల్. డిస్ప్రపోర్షనేషన్ అంటే ఏంటంటే ఒక ఎలిమెంట్ సింగిల్ ఆక్సిడేషన్ స్టేట్లో ఉన్న ఎలిమెంట్ సైమల్టేనియస్గా ఆక్సిడైజ్ అవుతుంది, రెడ్యూస్ అవుతుంది. అంటే అదే ఎలిమెంట్ ఆక్సిడైజ్ అవుతుంది, అదే ఎలిమెంట్ రెడ్యూస్ అవుతుంది. ఓకేనా సార్? అదే యాటమ్ అన్నట్లా జాగ్రత్తగా చూడండి. అదే ఎలిమెంట్, ఒక సింగిల్ ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది, బట్ సైమల్టేనియస్గా కొన్ని యాటమ్స్ ఆక్సిడైజ్ అవుతున్నాయి, కొన్ని యాటమ్స్ రెడ్యూస్ అవుతున్నాయి. ఇది గమనించాలి. అంటే ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ సపోజ్ నేను H2O2 అంటాను. H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇలా డికంపోజ్ అయింది అనుకుందాం. H2O ప్లస్ O2, H2O. ఇట్స్ ఏ డికంపోజిషన్ కదా, గమనించారా? డికంపోజిషన్ కూడా, కానీ ప్రత్యేకంగా డిస్ప్రపోర్షనేషన్లో చెప్పుకోవాలి. ఇక్కడ ఆక్సిజన్ పెరాక్సైడ్ గమనించారా? ఆక్సిజన్ -1 స్టేట్లో ఉంది.
ఆక్సిజన్ -1 స్టేట్లో ఉంది లెఫ్ట్ సైడ్, హైడ్రోజన్ +1 స్టేట్లో ఉంది, నేను మెన్షన్ చేయట్లా. ఇక్కడ కూడా వాటర్లో హైడ్రోజన్ +1 స్టేట్ నేను మెన్షన్ చేయట్లా, ఆక్సిజన్ -1 స్టేట్. వాటర్లో ఆక్సిజన్ -2 స్టేట్ కదా, ఎస్. మరి ఈ ఆక్సిజన్ ఇక్కడ ఎలిమెంటల్ స్టేట్లో ఉంది, ఎలిమెంటల్ స్టేట్లో ఆక్సిజన్ 0 కదా, 0. మీరు నోటీస్ చేస్తే ఇక్కడ ఆక్సిజన్ అనేది -1 నుంచి -2గా -1 నుంచి -2గా రెడ్యూస్ అయింది, ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అయింది, -1 నుంచి -2 డిక్రీజ్ అయింది, రిడక్షన్. అండ్ -1 నుంచి 0గా, అరే -1 నుంచి 0 అంటే ఆక్సిడేషన్, -1 నుంచి 0 అంటే ఆక్సిడేషన్ నెంబర్ పెరిగింది, ఆక్సిడేషన్, ఎస్. సో మీరు నోటీస్ చేస్తే లెఫ్ట్ సైడ్ రియాక్టెంట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒకే ఎలిమెంట్, ద సేమ్ ఎలిమెంట్ ఆక్సిజన్ ఫ్రమ్ సింగిల్ ఆక్సిడేషన్ స్టేట్, ఒకే ఆక్సిడేషన్ స్టేట్ నుంచి సైమల్టేనియస్గా ఆక్సిడైజ్ అయ్యింది, సైమల్టేనియస్గా రెడ్యూస్ అయ్యింది. మరొకసారి స్టూడెంట్స్కి కన్ఫ్యూజన్ వస్తుంది, సార్ ఒక ఆటమ్ ఆక్సిడైజ్ రెడ్యూస్, ఇక్కడ ఒక ఆటమ్ అనట్లా, ఇటువైపు H2O2 మాలిక్యూల్ చాలా ఉంటాయి కదరా, ఒక కంటైనర్లో రియాక్షన్ జరుగుతుంది అనుకో, అక్కడ H2O2 మాలిక్యూల్ చాలా ఉంటాయి కదా, అందులో కొన్ని -1 నుంచి 0గా ఆక్సిడైజ్ అయ్యాయి, మరికొన్ని -1 నుంచి -2గా రెడ్యూస్ అయ్యాయి. కానీ ఇటువైపు మొత్తం ఆక్సిజన్ ఎలిమెంట్ ఒకటే, దాని ఆక్సిడేషన్ స్టేట్ కూడా ఒకటే. ఇది డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ వెన్ ఎన్ ఎలిమెంట్ ఫ్రమ్ సింగిల్ ఆక్సిడేషన్ స్టేట్, ఓకేనా, వెన్ ఎన్ ఎలిమెంట్ ఫ్రమ్ సింగిల్ ఆక్సిడేషన్ స్టేట్ సైమల్టేనియస్లీ ఆక్సిడైజ్డ్ అండ్ సైమల్టేనియస్లీ రెడ్యూస్డ్, అలాంటి రియాక్షన్స్ని మనం డిస్ప్రపోర్షనేషన్గా చెప్తాం. ఎట్లా, ఇంకా ఏదైనా ఇంకొక ఎగ్జాంపుల్ సార్ నోటీస్ చేయాలి మనం అంతే. ఇక్కడ జనరల్గా మీరు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ బేసిక్ మీడియంలో KOH NaOH లాంటి దాంతో రియాక్ట్ చేసినప్పుడు బేసిక్ మీడియంలో క్లోరిన్ ఇలా KCl ప్లస్ KClO3 అలా, ఓకేనా, బ్యాలెన్స్ చేయలేదు, బ్యాలెన్సింగ్ ఆఫ్ రెడాక్స్ తర్వాత రెడాక్స్ బ్యాలెన్సింగ్. బట్ ఇక్కడ మీరు చూస్తే క్లోరిన్ 0 స్టేట్లో ఉందా, ఎస్. అవతల వైపు చూడండి, ఇది పొటాషియం +1, ఆల్కలీ మెటల్ ఎప్పుడు +1, క్లోరిన్ -1. ఇక్కడ క్లోరిన్ పొటాషియం +1, క్లోరిన్ ఏమో అంటే ఓవరాల్గా ఇది +1 అయితే ClO3- కదా, ClO3- క్లోరిన్ ఆక్సిడేషన్ స్టేట్ +5 కదా, +5, ఎస్. చేయండి పోనీ, X అనండి, X +3 × -2 ఈజ్ ఈక్వల్ టు పైన -1 ఛార్జ్ ఉంది, X ఈజ్ ఈక్వల్ టు +5 కదా, ఓకేనా. సో +5 మీరు నోటీస్ చేశారా, ఇక్కడ క్లోరిన్ 0 నుంచి -1 అంటే ఆక్సిడేషన్ నెంబర్ తగ్గింది, రిడక్షన్, సారీ, ఎస్. 0 నుంచి +5 ఆక్సిడేషన్. సో అదే ఎలిమెంట్, ద సేమ్ ఎలిమెంట్ ఒక సింగిల్ ఆక్సిడేషన్ స్టేట్ నుంచి రెడ్యూస్ అయింది, సైమల్టేనియస్గా ఆక్సిడైజ్ అయింది. ఇట్స్ ఏ డిస్ప్రపోర్షనేషన్ టైప్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్ కానీ డిస్ప్రపోర్షనేషన్ టైప్. సో ఎప్పుడు సార్ ఎలా గుర్తుపడతారు డిస్ప్రపోర్షనేషన్లో ఒక సింగిల్ ఎలిమెంట్ సింగిల్ ఆక్సిడేషన్ స్టేట్ నుంచి సైమల్టేనియస్గా ఆక్సిడైజ్ అవుతుంది, సైమల్టేనియస్గా రెడ్యూస్ కూడా అవుతుంది, ఓకేనా, ఎస్. ఇలానే కమ్ ప్రపోర్షనేషన్ మీరు ఇక్కడ గమనిస్తే ఒక కండిషన్గా చూడాలి అంటే ఏమైనా కండిషన్గా మాట్లాడుకుందామా సార్, డిస్ప్రపోర్షనేషన్ ఉండాలంటే ఏమైనా కండిషన్ మాట్లాడుకుందామంటే ఏం లేదు, ఒకే ఎలిమెంట్ అట్లీస్ట్ 3 ఆక్సిడేషన్ స్టేట్స్ ప్రదర్శించాలి ఇక్కడ, అవునా. ఒక ఎలిమెంట్ ఒక 3 ఆక్సిడేషన్ స్టేట్స్ మినిమం ప్రదర్శించాలి. ఎట్లా, ఇదిగో ఇక్కడ 0 -1 +5 -1 -2 0. అండ్ వన్ మోర్ థింగ్, మోర్ దాన్ అంటే అట్లీస్ట్ 3 ఆక్సిడేషన్ స్టేట్స్ షో చేయగలగాలి, ఓకేనా. అండ్ లెఫ్ట్ సైడ్ అది తన ఇంటర్మీడియట్ ఆక్సిడేషన్ స్టేట్లో ఉండాలి, అంటే ఇటువైపు కాకుండా మధ్యలో ఆక్సిడేషన్ స్టేట్ ఉండాలి. అప్పుడు ఇటు నుంచి ఆక్సిడైజ్, అటు నుంచి రెడ్యూస్, రెండూ పాసిబుల్. ఇంతకు ముందు కూడా చెప్పినట్టున్నాను. ఫర్ సపోజ్ హాలోజన్ ఉంది, క్లోరిన్ ఉంది. క్లోరిన్ అవుటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 3s2 3p5, 3s2 3p5. సో ఇప్పుడు రెడ్యూస్ అయితే క్లోరిన్ ఎంతవరకు రెడ్యూస్ అవుద్ది? ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటే ఆక్టెక్ట్ వస్తుంది. కాబట్టి క్లోరిన్ -1 వరకు రెడ్యూస్ అవుద్ది. -1 అంటే తర్వాత ఇక అంతకన్నా రెడ్యూస్ అవడం కుదరదు కదా.
అంటే క్లోరిన్ -1లో ఉన్నప్పుడు అదే మోస్ట్ రెడ్యూస్డ్ స్టేట్, అంతకన్నా రెడ్యూస్ అవ్వడం కుదరదు, ఆక్సిడైజ్ అవ్వాలి. అంటే ఎట్లా? సరే, ఒక ఎలక్ట్రాన్ వదులుకుంటే 0 వస్తుంది, ఒక ఎలక్ట్రాన్, ఆ ఎక్స్ట్రాగా ఉన్న ఒక ఎలక్ట్రాన్ -1 నుంచి -1లో ఉంది, అంటే ఎక్స్ట్రా ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఆ ఒక్క ఎక్స్ట్రాగా ఉన్న ఒక ఎలక్ట్రాన్ తీసేస్తే 0. ఇప్పుడు వదులుకోవడం మొదలు పెడితే అవుటర్ మోస్ట్ షెల్ ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయి. కాబట్టి +1 +2 +3 +4 +5 +6 +7 కదా. సో మీరు నోటీస్ చేస్తే -1 అనేది మోస్ట్ రెడ్యూస్డ్ స్టేట్, అంతకన్నా రెడ్యూస్ అవ్వలేదు క్లోరిన్. ఇక ఎలక్ట్రాన్స్ వదులుకోవడం మొదలు పెడితే ఆ -1 Cl- ఎక్స్ట్రాగా ఉన్న -1 వదిలేసుకుంటే Cl ఆటమ్, ఇంకో Cl- ఎక్స్ట్రాగా ఉన్న ఎలక్ట్రాన్ వదిలేసుకుంటే Cl ప్లస్ ఎక్స్ట్రాగా ఉన్న ఎలక్ట్రాన్ తీసేసాను. నా ఉద్దేశం Cl- అంటే క్లోరిన్ పైన ఎక్స్ట్రాగా ఎలక్ట్రాన్ ఉంది, ఆ ఎలక్ట్రాన్ తీస్తాను. E- అంటే నా ఉద్దేశం ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ తీస్తాను, అప్పుడు Cl ఆటమ్. Cl ఆటమ్ అంటే ఆక్సిజన్ స్టేట్ 0 కదా. ఎస్, ఇప్పుడు 0 అంటే ఇప్పుడు క్లోరిన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 3s2 3p5. క్లోరిన్ అవుటర్ మోస్ట్ షెల్లో 7 ఉన్నాయి. ఇక 7 ఒక్కొక్కటిగా వదులుకుంటే 0 నుంచి +1 +2 +3 +4 +5 +6 +7, 7 ఎలక్ట్రాన్స్. అయితే ఇప్పుడు క్లోరిన్ +7 స్టేట్లో ఉందనుకోండి, హయ్యెస్ట్ ఆక్సిడైజ్డ్ స్టేట్ అది అంతకన్నా ఎలక్ట్రాన్స్ వదులుకోవడం కుదరదు. సో ఒక ఎలిమెంట్కి మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఏమవుద్ది? తన అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న టోటల్ ఎలక్ట్రాన్సే కదా. క్లోరిన్ అవుటర్ మోస్ట్ షెల్లో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో అదే మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్. సో అంతకన్నా ఆక్సిడైజ్ అవ్వదు, అంతకన్నా రెడ్యూస్ అవ్వదు. ఇప్పుడు క్లోరిన్ అటు ఇటు కాకుండా 0లో ఉంది, ఓకేనా. అప్పుడు క్లోరిన్కి ఉన్న ఛాన్స్ ఏంటి? 0 నుంచి -1కి రెడ్యూస్ అవ్వచ్చు, 0 నుంచి A+5కో +1కో ఆక్సిడైజ్ కూడా అవ్వచ్చు. సో 2 పాస్. సో జనరల్గా ఎలిమెంట్ అనేది తన ఇంటర్మీడియట్ ఆక్సిడేషన్ స్టేట్లో ఉండి, ఆ ఇంటర్మీడియట్ ఆక్సిడేషన్ స్టేట్ కన్నా ఇటువైపు ఉన్న -1 అటువైపు ఉన్న ఇంకో స్టేటో స్టేబుల్ అయినప్పుడు. మరొకసారి చెప్తున్నాను, డిస్ప్రపోర్షనేషన్ ఎప్పుడు అవుతుంది? ఎలిమెంట్ తన ఇంటర్మీడియట్, తనకున్న పాసిబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ అన్నిటిలో ఎలిమెంట్ ఇప్పుడు ఏ స్టేట్లో ఉండాలి? ఇంటర్మీడియట్ స్టేట్లో ఉండాలి. ఆ ఇంటర్మీడియట్ స్టేట్ కన్నా ఇటువైపు ఉన్న స్టేటు అటువైపు ఉన్న స్టేట్స్ మోర్ స్టేబుల్ అయినప్పుడు ఆ డిస్ప్రపోర్షనేషన్ పాసిబుల్ అవుతుంది. అప్పుడు ఎలిమెంట్లోని కొన్ని ఆటమ్స్ రెడ్యూస్ అవుతాయి, సైమల్టేనియస్గా కొన్ని ఆటమ్స్ ఆక్సిడైజ్ కూడా అవుతాయి అన్నమాట. ఓకేనా. ఎస్, డిస్ప్రపోర్షనేషన్. అలానే కంప్రపోర్షనేషన్ ఒక రకంగా ఆపోజిట్గా కనపడుతుంది, డిస్ప్రపోర్షనేషన్కి ఆపోజిట్గా కనపడుతుంది. చూడండి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ Cu2+ ఉంది, Cu2 plus Cu gives rise to 2Cu+. అంటే ఇక్కడ ఏం జరిగింది గమనించండి. ఇక్కడ కాపర్ అనేది, ఇక్కడ కాపర్ 0 స్టేట్లో ఉంది కదా. ఇక్కడ 0 స్టేట్లో ఉన్న కాపర్ ఒక ఎలక్ట్రాన్ వదులుకుని Cu+ అయింది. ఒక ఎలక్ట్రాన్ వదులుకుని Cu+ అయింది, ఓకేనా. అండ్ Cu2+, ఇగో ఒకటి Cu గురించి రాస్తాను అయిపోయింది, ఇంకోటి Cu2+. ఆ Cu2+ వచ్చి ఈ ఎలక్ట్రాన్ని తీసుకుని Cu+ అయింది. ఇప్పుడు 2 స్టెప్లు యాడ్ చేయండి, మీరు 2 స్టెప్లు యాడ్ చేయండి. డయాగోనల్గా కామన్గా ఉన్నవి క్యాన్సిల్ చేయాలి. రియాక్షన్స్ యాడ్ చేసేటప్పుడు యారో మార్క్ కలిపి ఒక యారో మార్క్ రాయండి. రియాక్టెంట్స్ సైడ్ రియాక్టెంట్స్ యాడ్ చేసి ఇటువైపు రాయాలి. ప్రొడక్ట్స్ యాడ్ చేసి ఇటువైపు రాయాలి. కానీ అలా యాడ్ చేసేటప్పుడు డయాగోనల్గా కామన్గా ఉన్నవి క్యాన్సిల్ చేయాలి. ఎట్లా? ఇప్పుడు మొదటి స్టెప్లో ప్రొడ్యూస్ అయ్యి రెండో స్టెప్లో కన్జ్యూమ్ అవుతుందంటే ఫైనల్గా అది ఉండదు కదా. మొదటి స్టెప్లో ఎలక్ట్రాన్ రిలీజ్ అయింది, ఆ ఎలక్ట్రాన్ రెండో స్టెప్లో కన్జ్యూమ్ అయింది, ఫైనల్గా ఉండదు కదా. అందుకే డయాగోనల్గా కామన్గా ఏమున్నా క్యాన్సిల్ చేయాలి. సో ఎలక్ట్రాన్ క్యాన్సిల్ చేశాను, ఇంకా డయాగోనల్గా కామన్గా ఏం లేవు. Cu plus Cu2+ gives rise to Cu plus 2Cu+. సో జాగ్రత్తగా ఇప్పుడు గమనించండి నాన్న, కాపర్ అనే ఎలిమెంట్ ఇటువైపు 2 డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్లో ఉంది. ఇక్కడ కాపర్ ఇక్కడేమో 0 స్టేట్లో ఉంది, ఇక్కడేమో +2 స్టేట్లో ఉంది. 2 డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ నుంచి సింగిల్ ఆక్సిడేషన్ స్టేట్కి వెళ్ళింది. ఇది కంప్రపోర్షనేషన్ రియాక్షన్. ఓకేనా, ఇలా గుర్తుపట్టాలి, సరేనా. ఎస్, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.